అందరికి నమస్తే. బండి సంజయ్ వాళ్ళ కొడుకు హైకోర్టుకు పోయాడు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ అనమాట. పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వమని. అసలు ఇప్పటిదాకా పోలీసులు అరెస్ట్ చేయలేదు. నాకు తెలిసి ఎల్లుండి దాకా కూడా చేయకపోవచ్చు. ఎందుకంటే ఎల్లుండి విచారణ ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం ఇస్తున్న అవకాశం అనమాట. ఈ ప్రభుత్వము ఏం చేయాలనో అదే చేస్తుంది. బయటికి చాలా సీరియస్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. డీజీపీ మీద సీరియస్గా అయిండు. అది రక్తం ఉడికిపిచ్చిండు, మరలిపిచ్చిండు, ఇవన్నీ ఉత్తమాటలే. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే సహకరిస్తున్నారు వాళ్ళు. అసలు ఇప్పుడు వాళ్ళు కోర్టుకు యాంటిసిపేటరీ బెయిల్ పోయే అవకాశం ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వమే. లేకపోతే పోలీసులు ఏం మాట్లాడిండు? దొరుకుతలేడు, ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఆయన అబ్స్కాండ్ ఉన్నాడు అంటే పోలీసు వాళ్ళు ఆ పోరగాన్ని కూడా పట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు తెలంగాణ పోలీసులు. అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు, ఏమవుతుంది, దీని మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఇది యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన పిటిషన్ కాపీ నాకు సోషల్ మీడియాలో దొరికింది. సోషల్ మీడియాలో చూసి తీసుకున్న కాపీ ఇది. బండి సాయి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ కుమార్ 23 ఇయర్స్ చేశారు. 23 ఇయర్స్ స్టూడెంట్, జ్యోతినగర్, కరీంనగర్, స్టేట్ ఆఫ్ తెలంగాణ, రిప్రజెంటేటివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్. పేరు పెట్టద్దు మైనర్ కాబట్టి. మైనర్ అనేది క్లియర్ అయింది ఈ పిటిషన్తోన. వీళ్ళు ఎఫ్ఐఆర్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఆమె మైనర్ అనేది ఫిక్స్డ్ అయిపోయింది. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినప్పుడే మైనర్. వాళ్ళన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ మేము అన్ని చూసుకున్న తర్వాతనే మైనర్ అని డిసైడ్ చేసుకున్న తర్వాతనే పెడతారు. అంత గుడ్డిగా పోయి కంప్లైంట్ చేయగానే ఎవరు బెటర్. మొదలై ఇంత గవర్నమెంట్ ప్రెషర్ ఉన్నాగా పోలీసు వాళ్ళు చాలా చూసే పెట్టింది అది. ఇది పిటిషన్ కాపీ. అయితే ఈ పిటిషన్, ఈ బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పుడు కోర్టులు సెలవు ఉన్నాయి కాబట్టి వెకేషన్ బెంచ్ ఉంటుంది. ఎల్లుండి 14వ తారీఖు నాడు విచారణ ఉంది. ఇక దీనిలో ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే భగీరథ్ అగెనిస్ట్ పార్టీ. ఇక్కడ వాదించేది ఎవరు? విక్టిమ్స్ తరఫున వాదించేది స్టేట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ స్టేషన్ తరఫున పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆయన వాదిస్తాడు. ఆయన వాదించడాన్ని బట్టే ఆయనకు బెయిల్ రావాలన్నా వద్దా అనేది డిసైడ్ అవుతుంది అవతల సాయి భగీరథ్ అనే పర్సన్కి. కానీ ఇప్పటి వరకు ఎట్లయిపోయింది తెలంగాణలో? ప్రభుత్వం ప్లస్ బండి సంజయ్ ప్లస్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ పీపుల్. ఈ కేసులో తెలంగాణ పీపుల్ అంతా, తెలంగాణ ప్రజలంతా, ఈ కేసు మీద అవగాహన ఉన్న వాళ్ళు, వ్యవహారాలు చూస్తున్న వాళ్ళంతా ఇందులో బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు? ఆయన అరెస్ట్ చేయొద్దు. పోలీసు వాళ్ళకేమో దొరకలేదంట. ఆయన కోర్టుకు పోయే అవకాశం మాత్రం, కోర్టుకు మాత్రం పోవచ్చు. ఎవ్రీ సిటిజన్కి హక్కు ఉంటుంది, కోర్టుకు పోయే హక్కు ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్ కోసం పోవచ్చు, బెయిల్ కోసం పోవచ్చు, ఎఫ్ఐఆర్ పాస్ చేయమని పోవచ్చు. అది ప్రతి సిటిజన్కి ఉంటుంది. బట్ ఈ అవకాశాన్ని ఇచ్చింది మాత్రం ప్రభుత్వమే. అరెస్టు చేయకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని విషయాల్లో సహకరించిండు? అందరు ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? ఇందులో నేరస్తునికి ప్రభుత్వం సహకరిస్తుంది, బండి సంజయ్ కుమారునికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తుందని జనమంతా డిసైడ్ అయిపోయారు. ఎందుకు? ఫస్ట్ నుంచి వరుసగా జరిగిన కార్యక్రమాలు ఇప్పటికి 5 రోజులు అయిపోయిన తర్వాత కూడా పట్టుకోలేదంటే ఏం నడుస్తుందో జనం అర్థం చేసుకోవాలి. 4 days మౌనం. అసలు కనీసం రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, టైం ఇచ్చేసిండు. తర్వాత మొన్న ప్రధానమంత్రి మీటింగ్లో బండి సంజయ్ పక్కనే కూర్చున్నాడు. బాధితులను బెదిరించే విధంగా, బాధితులు బెదిరిపోయే విధంగా. అంతే కదా? ఇంకా ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న తర్వాత బాధితులకు భయం కదా? బండి సంజయ్ డైరెక్ట్ చేయకపోవచ్చు. దీనిలో బండి సంజయ్ పాత్ర ఆయన కొడుకు ప్లస్ ఆయన కేంద్ర హోంశాఖ 2 చేయాలి. రెండిట్లో చేయలేకపోతున్నది అర్థమవుతుంది. సరే, బెయిల్ పోయే అవకాశం కరెక్ట్ గవర్నమెంటే ఇచ్చింది. కానీ ఇందులో బండి సంజయ్ వాళ్ళ కొడుకు బెయిల్ వచ్చింది అంటే పీపీ సరిగా వాదన, గవర్నమెంట్ సరిగా వాదన ఇచ్చకపోతే ఈజీగా వస్తుంది బెయిల్. గవర్నమెంట్ ఎక్కడన్నా మంచి లాజిక్ పాయింట్, కోర్టులో ఏముంటుంది, సాక్ష్యాలు అవి ఇవే కదా. లాజిక్ పాయింట్ మిస్ అయిందంటే కథం. ఇందులో బండి సంజయ్ కొడుకు బెయిల్ వచ్చిన బంధమయ్యేది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. అంటే ఇంతసేపటికి ఏ విధంగా ప్రభుత్వము బాధితులకు సపోర్ట్ ఉండాలని, ఏ విధంగా తప్పించాలని మార్గాలను అన్వేషిస్తున్నట్టుగా జనాలకందరికీ అర్థమవుతుంది. దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు వీళ్ళు. ప్రభుత్వం ఆల్రెడీ బంధమైంది. ఎంత ఆలస్యం అయితే అంత బంధం ప్రభుత్వం. ఇంకా ఎంత ఆలస్యం చేస్తే, ఆయన అరెస్ట్ చేసే విషయంలో ఎంత ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి అంత పెద్ద బొక్క అనేది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు ఇది, వెరీ సెన్సిటివ్ కేసు. ఇదేదో కొట్టిన కేసు ఎవరినో, లేకపోతే ఇంకేదో నూకిన కేసో, ఏదో కేసు అంటే అది పెద్ద సెన్సిటివ్ కేసు కాదు. కానీ ఇక్కడ ఒక మైనర్ అమ్మాయి, మహిళల భద్రత, బాలికల భద్రత, ఇట్లాంటి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కావాలి. అరెస్ట్ చేయకుండా ఆయన దొరకలేదు, ఆయన అబ్స్కాండ్ అయిపోయింది అని తప్పించుకుంటున్న ప్రభుత్వము ఈ కేసు ప్రజల మనస్సుల్లో రిజిస్టర్ అయిన సంగతి మర్చిపోదు.
ఈ కేసు జనాల మనసుల్లో రిజిస్టర్ అయింది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయనేం మాట్లాడుతున్నారు అంతా ప్రజలకు అర్థమైపోయింది. బండి సంజయ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. నిజానికి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం ఎగేసుకొని చేస్తున్నారు. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు పోక్సో కేసులో ఉన్నాడంటే ఆ గవర్నమెంట్కు ఉన్న గౌరవమో, గవర్నమెంట్కు ఉన్న ఇజ్జతో అది ఏముంటుంది? ఇక ఆ మంత్రి కూడా క్యాబినెట్లో 3 క్యాబినెట్లో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళంటే దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన మీ పార్టీ లీడర్ ఓకే, కానీ ఆయన ఎంపీ ప్రజలు ఇచ్చిన పదవి, ఆయనకు కేంద్ర మంత్రి మీ గవర్నమెంట్ ఇచ్చిన పదవి. మరి మీకెందుకు సంబంధం ఉండదు? ఖచ్చితంగా మీకు సంబంధం ఉంటుంది. నేరస్తులను కాపాడుతున్నది ప్రభుత్వం. మనకి అదే కనిపిస్తుంది కదా, జనాలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వేరే కేసులు అయితే ప్రభుత్వం ఇలా స్పందించేదా? సింపుల్గా ఒక్క క్వశ్చన్, ఇదే ప్లేసులో ఏ పార్టీ, బీఆర్ఎస్ అనుకో, ఎందుకంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అంటే పడదు కదా, బీజేపీ అంటే ఫ్రెండ్షిప్ ఉంది, ప్యార్ మిత్రో అంటాడు కదా, వాళ్ళకి సంబంధించిన కొడుకులో లేకపోతే వాళ్ళకి సంబంధించిన పర్సన్ ఎవరైనా ఉంటే ఇట్లా జరిగేదా? సింపుల్ క్వశ్చన్. జరిగేది కాదు. మరి చట్టం వాళ్ళకు వీళ్ళకి ఒకటే ఉండాలి కదా. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి యాక్షన్ నిల్. రేవంత్ రెడ్డి కావాలని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జనాలకు పోయింది ఆల్రెడీ. పోలీసు వాళ్ళకేమో మనిషి దొరకడు, ఆ మనిషి పోయి కోర్టులో బెయిల్ వేసుకుంటాడు. అంటే ప్రభుత్వమే సహకరిస్తుంది, ప్రభుత్వమే కావాలని చేస్తుంది. నాకు తెలిసి 14వ తేదీ వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయకుండా అట్లే సహకరిస్తాడు. అట్లే ఆయన అబ్స్కాండ్ కావడానికి కారణమే వీళ్ళు కదా. ఇప్పుడు అనామకుడు ఎవడో అబ్స్కాండ్ అయిపోయింది అనుకో, అది కూడా తెలుస్తుంది చుట్టాల ద్వారా, దోస్తుల ద్వారా. ఒక కేంద్ర మంత్రి కొడుకు అబ్స్కాండ్ అవుతాడండి. అబ్స్కాండ్ అయితే పోలీసుల చేత తప్పించుకుంటాడా? వీళ్ళు పోలీసులు పట్టుకోవాలనుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని. రాష్ట్ర ప్రభుత్వం మీరు అనుకుంటున్నారు కానీ గంటకు మైనస్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కేసు, గంటకు. బీజేపీ కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అసలు మీరు ఈ కేసులో ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మైనర్ గర్లకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారా? లేకపోతే బండి సంజయ్ ఏం చేయలేదని నమ్ముతుందా? బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఏం చేయలేదని చెప్పేసి బీజేపీ నమ్ముతుందా? లేకపోతే బీజేపీ అంటే ఇంతే, పలానా ఉత్తరప్రదేశ్లో జరిగింది, పలానా రేపులు, ఇవన్నీ కామన్, మా లీడర్ల కొడుకులు కామన్గా రేపులు చేస్తూ ఉంటారు, మేము జై శ్రీరామ్ అంటూ ఉంటాం, అనగానే మొత్తం మాయమైపోతాయి పాపాలు అనుకుంటున్నారు బీజేపీ ఏమన్నా? జై శ్రీరామ్ అనగానే ఈ తప్పు ఒప్పైపోదు, తప్పులు తప్పే. అది కోర్టు ముందు హాజరై తేల్చుకోవాలి మీరు. కానీ కోర్టు ముందు అటెండ్ కానికనే భయపడుతున్నారు కదా. ఇప్పుడు అబ్స్కాండు, ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిలు, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ ఆయన కొడుకును చట్టం మీద గౌరవం ఉంటే చట్టం ముందు నిలబెట్టాలి. లేకపోతే ఏం లాభం? ఆయన ఎంపీ ఏం లాభం? కేంద్ర మంత్రి ఏం లాభం? ఇక ఇదంతా ఆయన గోటితో పోయేదాన్ని గొడవలాగా తీసుకుని నిజంగా చెప్పాలంటే. నిజంగా కూడా 3 నెలలకెళ్ళి బండి సంజయ్తో జరుగుతున్న చర్చలేనంట ఇవి. ఆయన ఎప్పుడో మాట్లాడుకుంటే ఎప్పుడో అయిపోయేది. కానీ ఆయన అహంకారమో లేకపోతే మరి ఏందో మనకు తెలియదు ఆ ఇష్యూ. కానీ అది ఇప్పుడు మొత్తం వచ్చి పబ్లిక్లో పడ్డది. దీన్ని ఇప్పుడు ఇంకా సెటిల్ చేసే మ్యాటర్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ మీద మీరు కేసు పెట్టినారు కదా, ముందే అందరికన్నా ముందు, వీళ్ళకన్నా ముందు పెట్టారు కదా కరీంనగర్లో కేసు. హనీ ట్రాప్ జరిగింది అని, హనీ ట్రాప్ జరిగింది అన్న కేసు మీరు పెట్టి, మీరు దాని మీద స్టాండ్ అయి ఉండకుండా మీరెందుకు స్కిప్ అయిపోయినారు? వాళ్ళు పోలే కోర్టుకు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద హనీ ట్రాప్ కేసు పెట్టారు కదా ఆ ఫ్యామిలీ మీద, ఆ ఫ్యామిలీ ఎక్కడ యాంటిసిపేటరీ బెయిల్ పోలే, కానీ వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ పోయినారు. దీని అర్థమైంది, అది ఫేక్ కేసు అని అర్థం. ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళకు హక్కులు ఉంటే వాళ్ళు పోతుంటారు కదా. మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద, మీరు బుక్ చేయించుకున్న కంప్లైంట్ పైన, ఎఫ్ఐఆర్ పైన ఎందుకు స్టాండ్ అయ్యలేరు? మీరు హనీ ట్రాప్ను వదిలేసి కోర్టుకు యాంటిసిపేటరీ బెయిల్ దాకా ఎందుకు పోయినరు? అసలు భగీరథ్ సంబంధించిన వీడియోలు అన్నీ బయటకు వస్తుంటే అసలు ఏంది ఇది? అసలు ఈ ఒక్క అమ్మాయి కాదు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో దానిలో. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక సెల్ఫీ తీసుకున్న ఫోటో అమ్మాయి ఈ కేసు ఒకటి కాదు, ఈ కేసు వేరే అమ్మాయి, ఆ ఫోటో వేరు. అది చూసిన తర్వాతనే అసలు ఏంది ఇది? వాళ్ళ నాన్న కేంద్ర మంత్రి పదవి ఉందని, డబ్బులు వచ్చినాయని, అసలు ఎంతమందితో వ్యవహారాలు నడిపించిండు. అసలు వీళ్ళని ఎన్కేసుకొస్తున్న వాళ్ళకి ఏమన్నా బుద్ధి ఉందా? సరే, ఫస్ట్ క్రైమ్ చేసిండు, ఫస్ట్ ఏదో తప్పిదారి చేసిండు అంటే కొంతమందికి ఎవరికైనా సెన్సిటివ్ ఉండొచ్చు కొంచెం. కానీ ఎన్ని కిరికిరులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగానే ఆ యూనివర్సిటీలో ఎవరినో కొట్టిండ్రు, మహేంద్ర యూనివర్సిటీలో. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని వీడియోలు వస్తున్నాయి బయటికి. సపోర్ట్ చేసేవాడు అట్లాంటి వాడికి సపోర్ట్ చేశారు ఎవడన్నా? అయితే ఇక్కడ బండి సంజయ్ మాత్రం కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన చట్టాన్ని గౌరవిస్తూ వాళ్ళ కొడుకును చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. దీనిలో రేవంత్ రెడ్డి వైఫల్యం
రేవంత్ రెడ్డి ప్లాను ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. యాంటిసిపేటరీ బెయిల్ దాకా పోయే వరకు పోలీసులు పట్టుకోలేకపోతున్నారంటే ఆయన గవర్నమెంట్ ఫెయిల్, ఆయన హోమ్ మినిస్టర్ ఫెయిల్, మొత్తం ఆయన వ్యవస్థనే ఫెయిల్ అనేది కూడా అర్థమైంది. వ్యవస్థను ఫెయిల్ చేస్తున్నది రేవంత్ రెడ్డే. ఈ కేసు నుంచి బండి సంజయ్ కొడుకుని రక్షించడానికే చేస్తున్న ప్లాన్లాగా కనిపిస్తుంది తప్ప విక్టిమ్కు రిలీఫ్ ఇద్దాం, రాష్ట్రంలో ఉన్న మహిళలకు ధైర్యం ఇద్దాం, రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకు ఈ ప్రభుత్వం అండగా ఉందని ధైర్యం ఇద్దామన్న పాయింట్ ఎక్కడ కనబడతలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.